ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ రోడ్డు కూడా మాకు బాగు చేసి, అలాగే ఇక్కడ మనకి హిందూజా కంప్లీట్ వచ్చింది. మరి ఒకప్పుడు విశాఖపట్నంలోని పోర్టు ఎలా ఉన్నదో దాని డబుల్గా తయారైంది. ఇక్కడ మనకి పొల్యూషన్ ఫుల్గా రోడ్డు అంటే వెళ్తుంటే డస్ట్ ఎలర్జీ వస్తే ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో. మనకి కిడ్నీలు అవ్వచ్చు, ఏమైనా మహిళలు ఎక్కడున్నా కొంచెం ముందే రావాలి. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కదా. కూడా మీకు మాటిస్తా ఉన్నా. అలాగే గురుసువానిపాలెంలో రామాలయం గురించి అడిగారు. అవంతి శ్రీనివాస్ గారు ఆ గతంలో మాటిచ్చారు, చేయలేదు అన్నారు. ఇది దేవుడి కార్యక్రమం, నేను కూడా భక్తున్నే. నేర్పింది పదవులు ఇచ్చింది ఆయనే. గతంలో రెడ్డి గారికి కొన్ని, రాజు గారికి కొన్ని, నాయుడు గారికి కొన్ని అని ఇలా పనిచేసుకునే కాంగ్రెస్ సంస్కృతి నుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలందరినీ కూడా వెలుగులోకి తెచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చినా, 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసిన, కూడు గుడ్డ నీడ అని చెప్పి ఇల్లు, జనతా వస్త్రాలు, తినడానికి బియ్యం ఇచ్చిన ఆ మహానుభావుడు స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా మెరుగ్గా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈయనొక్కడే వచ్చి ఇడుపులపాయలో ఇలా భూములు అమ్మేసి మనకి సంక్షేమం చేస్తున్నట్టు ఒక బిల్డప్ ఇస్తా ఉంటాడు. గవర్నమెంట్ డబ్బు గెలిపించినందుకు పేదలకు ఇచ్చింది ఆయనేదో ఆయన ఘనతలాగా చెప్పుకోవడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. మరి రేపొద్దున్న మనం వచ్చినట్లయితే మీ అందరి దీవెనలతో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనం బ్రహ్మాండం అంటే సూపర్ 6 అనే పథకాలు తీసుకుని మీ దగ్గరికి రాబోతా ఉన్నాం. మరి మచ్చుగా కొన్ని చెప్తా మీకు. మా అక్క చెల్లెమ్మలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అంగన్వాడీ సెంటరు అసంపూర్తిగా అయింది, 2 కొత్తవి కావాలన్నారు.